తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు తెలంగాణలో జైన మతం మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో తెలంగాణలో జైన మతం గురించి వివరించడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా జైన మతం ఏ విధంగా విస్తరించింది, ఏ విధంగా రాజాదరణ పొందింది, ఎవరి కాలంలో ఏ విధంగా రాజాదరణ పొందింది అనే అంశాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. అంటే మళ్ళీ జైన మత సంఘాన్ని ఎవరు స్థాపించారు, జైన మత శాఖ ఉపశాఖలుగా ఏ విధంగా చీలిపోయిందనే సంఘాలుగా చీలిపోయిందనే అంశాల గురించి లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో జైన మతంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, తర్వాత జైన మత ప్రముఖ ఆచార్యులు, తర్వాత ప్రముఖ జైన కేంద్రాల గురించిన సమాచారం ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. మనకు హిందూ మతంలో ఉన్న మూఢాచారాలు, అనేక సాంఘిక దురాచారాలు హిందూ మతంలో ఉన్నాయి. కుల పద్ధతి ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, రకరకాల సాంఘిక దురాచారాలు హిందూ మతంలో ఉన్నాయి. అలాంటి మూఢాచారాలు అన్నీ కూడా జైన మతంలోకి వ్యాపించాయి. తర్వాత ఏ విధంగా అంటే జైనులు క్రమంగా హిందువులకు ఏ విధంగా వ్యవహరిస్తారో వీరు కూడా జైనులు కూడా వర్ణ వ్యవస్థను పాటించారు. దీనికి కారణం ఏంటంటే ఆనాటి జైనులు తమ మతాన్ని అభివృద్ధి పరచడానికి కొరకు అనేక మంది ఇతర మతాల వారిని తమ మతంలోకి ఆహ్వానించిన క్రమంలో మీరు మీ పూర్వ వర్ణ వ్యవస్థను పాటించవచ్చు, మీ పూర్వ మూఢాచారాలను, సాంఘిక దురాచారాలను, మీ ఆచారాలను మీరు పాటించవచ్చు అని చెప్పేసి అనేక మంది వివిధ మతాల వారిని, హిందువులను ప్రధానంగా జైన మతంలోకి ఆకర్షించారు. ఆ విధంగా అనేక మంది హిందూ మతస్థులు జైన మతంలో చేరిపోయారు. మరి జైనులలో ఎలాంటి మూఢాచారాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, జైన గృహస్థులు అంటే జైనంలో అందరూ సన్యాసులు ఉండరు, కొంతమంది గృహస్థులు కూడా జైనంలో ఉంటారు. ఈ జైన గృహస్థుల్లో మనకు అనేక కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరంటే బలి, చరు, దాన, తర్వాత వైశ్యదేవ, అగ్నిహోత్రాది పంచయజ్ఞాలు, ఇవన్నీ యజ్ఞాలు అంటారు. ఈ పంచయజ్ఞాలు చేసేవారు మనకు జైన గృహస్థుల్లో ఉన్నారు. మరి వీళ్ళకు కూడా హిందువుల మతంలో ఎలాంటి ఈ నమ్మకం వీళ్ళకు హిందువుల్లో లెక్క వీళ్ళకు కూడా జైనులకు కూడా శకనాల్లో నమ్మకం ఎక్కువ, తర్వాత దృష్టి దోషంలో నమ్మకం ఎక్కువ, కనికట్టు విద్యలో నమ్మకం ఎక్కువ, తర్వాత తాయెత్తులు కట్టుకునేవారు వీరు కూడా, తర్వాత తాయెత్తులు కట్టుకొని మంత్రతంత్రాలు వేసుకునేవారు, తర్వాత అసూరి విద్య, దయ్యాలు భూతాల పట్ల నమ్మకము, తర్వాత వశీకరణ చేసుకోవడం అంటే చదువులో తీసుకొని రావడం, వశీకరణ విద్య, తర్వాత భూత వైద్యం మొదలైన వాటిలో కూడా వీటన్నింటిలో కూడా జైనుల్లో కూడా విపరీతమైన విశ్వాసం ఉండేది. మరి వీరు క్షూరకర్మకు బదులు అంటే క్షూరకర్మ అంటే హిందూ మతంలో వారికి ఎవరికైనా చనిపోతే వారికి కర్మకాండ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెంట్రుకలు తీసేస్తారు, వెంట్రుకలు కట్ చేసుకుంటారు. కాబట్టి వీరు మరి ఈ విధంగా వీరు వెంట్రుకలు కట్ చేసుకునేవారు కాదు జైనులు. వీరు క్షూరకర్మకు బదులు జుట్టు పిక్కునేవారు. అందుకే మనకు బాణుడు వీరి గురించి చెప్పాడు. బాణుడు ఎవరంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి అయిన పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధనుని ఆస్థాన కవి పేరు బాణభట్టు. ఈ బాణభట్టు మనకు జైనుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన కేశలుంచకులు అని చెప్పాడు. అంటే జుట్టు కట్ చేసుకుంటారు, పీక్కుంటారు వీళ్ళు, కేశలుంచకులు అని చెప్పాడు. తర్వాత అదేవిధంగా ఇంకో కవి ఉన్నాడు, కేతన్ అనే మరొక కవి ఉన్నాడు. ఆయన దశకుమార చరిత్ర అనే గ్రంథంలో కూడా ఈ విధంగా జైనులు జుట్టు పీక్కుంటారని చెప్పాడు. తర్వాత జైనులు కూడా హిందూ మతాచారాల వల్లనే మృతులైన వారి సమాధుల పైన నిషీది శిలలు నిలిపే ఆచారం జైనుల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. మనకు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలోని దానవులపాడులో ఇలాంటి శిలలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే దానవులపాడు అనేది ప్రముఖ జైన కేంద్రంగా ఉండేది. తర్వాత మనకు నాగార్జునకొండ, తెలంగాణలోని నాగార్జునకొండ త్రవ్వకాలలో మనకు అనేక ఛాయాస్తంభాలు అంటే సమాధులు మనకు ఒక 3 సమాధులు మనకు నాగార్జునకొండలో జైన సమాధులు లభించాయి. తర్వాత మరి బౌద్ధ మతస్థుల వల్లనే జైన మతస్థులు కూడా స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించుకునేవారు. తర్వాత ఈ విధంగా స్తూపం అంటే ఒక పిల్లర్ ఉంటుంది, చైత్యం అంటే దేవాలయం ఉంటుంది,
జైన తీర్థంకరుల దేవాలయం ఉంటుంది. దేవాలయాలు, స్తూపాలు వీరు కూడా నిర్మించుకునేవారు. క్రీస్తకం 12వ శతాబ్దం వరకు కూడా జైనులు అనేక చైత్యాలు అంటే క్రీస్తకం 12వ శతాబ్దం వరకు కూడా జైనులు అనేక చైత్యాలయాలు నిర్మించుకున్నారు వారి తీర్థంకరుల కొరకు అని చెప్పేసిన సమాచారం మనకు బైరాన్పల్లి శాసనం ద్వారా తెలుస్తుంది. వీరికి జీన దేవాలయాలు అంటే వీరికి ఈ స్తూప చైత్యాల కంటే చైత్యం అంటే దేవాలయం మరి, కానీ వీరికి జీన దేవాలయాలపైన ఆసక్తి జైన మతస్థులకు ఎక్కువగా ఉండేది. తర్వాత వీరు మొదటి నుంచి విగ్రహారాధకులు అంటే విగ్రహాలను పూజించేవారు. తర్వాత మనకు మౌర్య యుగానికి చెందిన మౌర్యుల కాలానికి చెందిన మనకు అనేకమైన జైన ప్రతిమలు ఎక్కడ దొరికాయంటే ఉత్తర భారతదేశంలోని లోహనీపూర్లో దొరికాయి. క్రమంగా వీరు విగ్రహారాధనలో ఎక్కువై ఆలయాల్లో పెద్ద పెద్ద తీర్థంకరుల విగ్రహాలను నెలకొల్పి పూజించేవారు. తర్వాత మనకు జైన దేవాలయాలలో మనకు ఉపాన మొదలు స్తూపి వరకు హిందూ ఆలయాలను పోలి ఉండేవి. అంటే జైన దేవాలయాలు కూడా హిందూ దేవాలయ నిర్మాణాలు ఏ విధంగా ఉండేవి అదే విధంగా వీళ్ళకు కూడా ఉపాన అనే లక్షణం మొదలు స్తూపి వరకు హిందూ దేవాలయాలు జైన దేవాలయాలు పోలి ఉండేవి. మనకి జైన దేవాలయాల్లో మనకి హిందూ దేవాలయాలు ఎలా ఉన్నాయో జైన దేవాలయాలు ఆ విధంగా ఉండేవి. వీరి ఆలయాలు జైన దేవాలయాలు ఏ విధంగా ఉండేవంటే రకరకాల లక్షణాలు ఏంటంటే మండపము, తర్వాత భద్ర, లక్ష్మీ మండప, తర్వాత గోపురము, తర్వాత పరిసూత్ర, తర్వాత వందనమాల, తర్వాత మానస్తంభ, తర్వాత సంపూర్ణ వాహన మకర తోరణాలతోని వీరి దేవాలయాలు కూడా హిందూ దేవాలయాల వలె ఉండేవి. తర్వాత వీరి జైన దేవాలయాల్లో ధ్రువబేరతో పాటు వారి దేవతా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు ఉండేవి. తర్వాత పర్వదినాల్లో ఈ విగ్రహాలను పంచలోహ విగ్రహాలను వీరు ఊరేగించేవారు. ఇవన్నీ దేవతా విగ్రహాలు. మరి హిందువులు కూడా ఊరేగిస్తారు కదా వారి విగ్రహాలను. అదేవిధంగా జైనులు తమ పంచలోహ విగ్రహాలను పర్వదినాల సందర్భంగా ఊరేగించేవారు. తర్వాత జైన దేవతలలో మనకు అంబిక, పద్మావతి, చక్రేశ్వరి, సరస్వతి, వినాయక మొదలైన దేవతలను వీరు పూజించారు. తర్వాత జైన దేవత ప్రతిమా స్వరూపం హిందూ దేవతల ప్రతిమలను మనకు పోలి ఉండేది. ఎందుకంటే వారు విగ్రహారాధన చేస్తారు, వీరు విగ్రహారాధన చేస్తారు. తర్వాత బెక్కల్లు అనే ఒక శాసనం ప్రకారము మల్లారెడ్డి అనే వ్యక్తి తన వంశానుగతం తన మొదటి నుంచి వస్తున్న తాతల తరాల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారము ఆయన జైన మతం అనుసరిస్తూ 4 ఆలయాలు నిర్మించాడట. ఒకటి ఏంటంటే జైన దేవాలయం నిర్మించాడు, ఒకటి రెండో ఆలయం బుద్ధునికి నిర్మించాడు, 3వ ఆలయం శివునికి నిర్మించాడు, 4వ ఆలయం విష్ణువుకు నిర్మించాడు. ఈ విధంగా 4 దేవులను ప్రతిష్ఠించారు. 4 దేవుళ్లకు 4 ఆలయాలను మనకు మల్లిరెడ్డి అనేవాడు నిర్మించాడంటూ మనకు బెక్కలు శాసనం తెలుపుతుంది. ఇవి మనకి ఈనాటి మూఢ విశ్వాసాలు, వారి ఆచార సాంప్రదాయాలు అయితే, మరి మనకు తెలంగాణ ప్రాంతంలో మనకు ప్రముఖ బౌద్ధ మతాచార్యులు అంటే తెలుగు ప్రాంతాల్లో అయినప్పటికీ కూడా మరి తెలంగాణ ప్రాంతాల్లో మనకు ఈనాడు ప్రముఖ బౌద్ధ మతాచార్యులు ఉండేవారు. ఈ ప్రముఖ బౌద్ధ మతాచార్యులు ఎవరు, వారు చేసిన సేవ ఎలాంటిది, వారి కాలంలో జైన మతం ఏ విధంగా వృద్ధి చెందింది, మరి వారు ఏ గ్రంథాలు రచించారు, వారు జైన మతానికి కానీ సమాజానికి ఎలాంటి సేవ చేశారన్న విషయానికి వస్తే మనకు దక్షిణ దేశ జైన మత చరిత్రలోనే కొండ కుందాచార్యుల యొక్క జీవితం అనేది ఒక ప్రధాన ఘట్టము. కొండ కుందాచార్యుల జీవితం ఒక ప్రధాన ఘట్టము. కొండ కుందాచార్యుడు అనేవాడు అనంతపురం జిల్లా ప్రాంతంలో మన కొనకొండ గుహల్లో ఉండేవాడు. ఆయన ప్రముఖ జైన మతాచార్యుడుగా ఉండేవాడు. తర్వాత మనకు జైన మూల సంఘానికి కొండ కుందాచార్యుడు జైన మూల సంఘానికి అధ్యక్షత వహించిన ఆచార్యుల్లో చాలా గొప్పవాడు. తర్వాత మనకు భద్రబాహుడు ప్రముఖ ఆచార్యుడు జైన మతంలో ఎవరంటే భద్రబాహుడు. ఈ భద్రబాహుడు దిగంబర జైనాన్ని అనుసరించాడు. ఆయన అనుచరులు కూడా. భద్రబాహుని అనంతరము 4వ ఆచార్యుడుగా కొండ కుందాచార్యుడు దక్షిణ భారతదేశంలోనే చాలా గొప్పవాడు. ఈ కొండ కుందాచార్యుడు ప్రసిద్ధిగాంచడం జరిగింది. ఈయనకంటే ముందు భద్రబాహు తర్వాత ఈయనకంటే ముందు ఎవరు ఉన్నారంటే
గుప్త, తర్వాత మేఘనంది, తర్వాత జీనచంద్రుడు అనే ముగ్గురు ఆచార్యులు ఉండేవారు. ఈ విధంగా మనకు భద్రబాహుని తర్వాత ఈ ముగ్గురు ఆచార్యులు ఉండేవారు. తర్వాత 4వ వాడు కొండకుందాచార్యుడు. ఈ కొండకుందాచార్యుడు అనంతపురం జిల్లాలోని గుంతకల్ సమీపంలో ఉన్న కొనకొండ గుహల్లో ఉండేవాడు. ఈయన ప్రముఖ జైనాచార్యుడు. తర్వాత కొండకుందాచార్యుడు బలత్కార గణాన్ని సరస్వతి గచ్చెను స్థాపించాడు. బలత్కార గణం అనే ఒక శాఖ బలత్కార గణాన్ని, తర్వాత సరస్వతి గచ్చ అంటే ఒక సంస్థను ఆయన స్థాపించాడు. తర్వాత సరస్వతి గచ్చకి మరొక పేరు ఉండేది. అది వక్రగచ్చ అనే మరొక పేరు ఉండేది. తర్వాత మనకు కొండకుందాచార్యుని అసలు పేరు పద్మనంది భట్టారకుడు. తర్వాత ఈయన కొండకుందాచార్యుడు ఒక పర్వతం పైన కొనకొండలోని పర్వతం పైన నివసించడం చేత ఆయనకు కొండకుందాచార్యుడు అని ఆయన ప్రసిద్ధిగాంచడం జరిగింది. తర్వాత పద్మనంది అనే ఆచార్యుడు కొండకుందాపురంలో నివసించాడని మనకు ఇంద్రనంది రచించిన శృతావతారాత్ అనే గ్రంథం పేర్కొంటుంది. మరి ఇంద్రనంది అనేవాడు మరొక జైనాచార్యుడు. ఆయన శృతావతార అనే గ్రంథాన్ని రచించాడు. ఈ శృతావతార ప్రకారం ఏంటంటే పద్మనంది ఆచార్యుడు అంటే కొండకుందాచార్యుడు కొండకుందాపురంలో నివసించాడని మనకు తెలుస్తుంది. తర్వాత మనకు ఒక శాసనము ఈ ప్రదేశాన్ని ఒక శాసనం మనకేం తెలియజేస్తుందంటే ఈ ప్రదేశాన్ని ఏది కొండకుందాచార్యుడు నివసించిన ప్రదేశాన్ని కొండకుందేయ తీర్థం అని కూడా వర్ణించింది ఒక శాసనం. మనకు కొండకుందాచార్యుడు ఏ కాలం వాడు ఎప్పుడు ఉండేవాడు ఆయనే కొండకుందాచార్యుడు క్రీస్తుపూర్వం 40 సంవత్సరాల నుంచి క్రీస్తుశకం 44 సంవత్సరాల వరకు కూడా ఆయన జీవించి ఉన్నాడు. అంటే ఈయన 52 సంవత్సరాలు అంటే ఈయన జీవితకాలంలో 52 సంవత్సరాల పాటు జైన ఆచార్య పదవిని అధిష్ఠించినట్లు మనకు జైన సాంప్రదాయం ద్వారా తెలుస్తుంది. మొత్తం భారతదేశంలోనే జైన మాత ఆధిక్యను చాటిన గొప్ప గురువు కొండకుందాచార్యుడు. మనకు మరి ఈ విధంగా మొత్తం భారతదేశంలోనే ఒక గొప్ప గురువుగా వెలుగొందాడు. ఒక 4వ గొప్ప గురువుగా వెలుగొందాడు. మొత్తం భారతదేశంలో జైన మతాధిక్యతను కొండకుందాచార్యుడు ప్రతిష్ఠించినట్టు మనకు శ్రావణ బెల్గోలలోని శాసనాలు వివరిస్తున్నాయి. తర్వాత కొండకుందాచార్యుడు దేశం నలుమూలలా పర్యటించాడు. దేశం మొత్తం కూడా నలుమూలలా పర్యటించి ఆయన ప్రత్యర్థి మతాచార్యులతో ఆయన చర్చలు జరిపి జైన మత సిద్ధాంతానికి కొండకుందాచార్యుడు నూతన ఉత్తేజాన్ని కలిగించాడు. అంటే ప్రత్యర్థి ఇతర మతాల ఆచార్యులతోని ఆయన వాదన పటిమలో పాల్గొని వారిని ఓడించి జైన మత సిద్ధాంతానికి ఒక నూతన ఉత్తేజాన్ని కల్పించిన గొప్ప ఆచార్యుడు కొండకుందాచార్యుడు. తర్వాత కొండకుందాచార్యునికి ఆంధ్ర, కర్ణాటక తర్వాత ద్రవిడ దేశాలు అంటే ఇప్పుడున్న తెలుగు ప్రాంతాల్లో తర్వాత కర్ణాటక ప్రాంతంలో ద్రవిడ దేశం అంటే తమిళనాడు ప్రాంతాల్లో అతనికి అనేక మంది పలువురు శిష్యులు ఏర్పడడం జరిగింది. ఈయన శిష్యుల్లో ప్రముఖులైన వాళ్ళు ఎవరంటే బాలక పించ, తర్వాత కుందకీర్తి, తర్వాత సమంతభద్ర తర్వాత మొదలైన వారు ప్రముఖ శిష్యులుగా ఈయనకు ఉండేవారు. సమంతభద్రుడు ఆయన శిష్యుడు ప్రఖ్యాత తార్కికుడిగా ఉండేవాడు. ఈయన తమిళనాడులో జైన మతాన్ని ప్రచారం చేశాడు. తర్వాత మరొక శిష్యుడైన కుందకీర్తి జైన సిద్ధాంతం పైన శృతావతార అనే ప్రసిద్ధ భాష్యాన్ని రచించాడు. తర్వాత కొండకుందాచార్యుడు ప్రాకృత భాషలో ఆయన 84 గ్రంథాలను రచించినట్టు మనకు తెలుస్తుంది. మనకి కొండకుందాచార్యుడు ప్రాకృత భాషలో 84 గ్రంథాలు రచించాడని మనకు జైన సాంప్రదాయం తెలియజేస్తుంది. వీటిలో అంటే 24 గ్రంథాల్లో ముఖ్యమైన గ్రంథాలు ఏంటంటే మొట్టమొదటి సమయసారము, రెండోది ప్రవచన సారము, మూడోది పంచాస్తి కాయసారము అనేవి ముఖ్యమైనవి లేదా సారత్రయ లేదా ప్రభృతత్రయ అనేవి కూడా ప్రముఖ గ్రంథాలుగా ప్రసిద్ధి చెందాయి. సమయసారం ఒకటి, ప్రవచన సారము, పంచాస్తి కాయసార అనేది మూడోది, తర్వాత సారత్రయ లేదా ప్రభృత త్రయ అనేవి గ్రంథాలు ప్రసిద్ధి చెందాయి. తర్వాత జైనాన్ని అనుసరించే వారికి సారత్రయ గ్రంథము ఆయన రచించిన సారత్రయ గ్రంథం అనేది చాలా పవిత్రమైనది. తర్వాత నియమసారము, తర్వాత దశభక్తి,
మూలాచార మూలాచార అనేవి ఈయన రచించిన ఇతర గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. కొండకుందాచార్యుడు జైన సిద్ధాంతం పైన, ఆచార వ్యవహారాలపైన మూలాచార మా మూలాచార చాలా అనే ఒక ప్రామాణిక గ్రంథాన్ని కూడా ఈయన రచించాడు. ఈయన రచించిన గ్రంథాల రచనలన్నింటిలో కూడా బహుళ ప్రచారాన్ని పొందిన గ్రంథం ఏంటంటే సమయసారము. ఈ సమయసారం అనే గ్రంథంలో కొండకుందాచార్యుడు ఏం చెప్పాడంటే, తన సిద్ధాంతాలను తాను ఏదైతే నమ్మాడో జైన సిద్ధాంతాలను ఆయన స్పష్టంగా కూడా ఆయన చర్చించాడు. తర్వాత మోక్షం ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని, మోక్ష ప్రాప్తి ఏ విధంగా కలుగుతుందనే అంశాన్ని కూడా ఆయనే ఈ సమయసారం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మరి ఈ విధంగా సమయసారం అనే గ్రంథాన్ని మనకు బౌద్ధ మత శాఖలు ఇద్దరున్నారు. ఉభయలు దిగంబరులు ఉన్నారు, శ్వేతాంబరులు ఉన్నారు. మరి దిగంబరులు, శ్వేతాంబరులు ఉభయలు కూడా ఈ సమయసార గ్రంథాన్ని చాలా గొప్పగా గౌరవిస్తారు. వారి రెండు వాళ్ళు కూడా, రెండు శాఖల వారు కూడా దీన్ని గౌరవిస్తారు, దాన్ని చాలా ఆదరిస్తారు. మనకు కొండకుందాచార్యుని తర్వాత మరొక గురువు పేరు, జైనాచార్యుని పేరు సింహనంది. ఈ సింహనంది అనేవాడు కొండకుందాచార్యుడు ఒక సంస్థను స్థాపించాడని చెప్పాము. దాన్ని ఏంటంటే సరస్వతి గచ్చ. ఈ సరస్వతి గచ్చకు ఆచార్యత్వం వహించాడు సింహనంది అనేవాడు. తర్వాత మరి కొండకుందాచార్యుడు తన సరస్వతి గచ్చకు మరి అనేక మంది ఆచార్యులు ఆచార్యత్వం వహించిన తర్వాత సింహనంది అనేవాడు వచ్చాడు. మరి ఈయన సరస్వతి గచ్చకు వరుసగా ఉమాస్వాతి, గృధపించ, బాలకపించ, సామంత భద్రులు ఆచార్యత్వం వహించారు. ఈ విధంగా ఈ నలుగురు ఆచార్యులు ఆచార్యత్వం వహించిన తర్వాత సింహనంది అనేవాడు సరస్వతి గచ్చకు ఆయన ఆచార్యత్వం వహించాడు. అనంతరం ఆయన ఆచార్యుడయ్యారు. తర్వాత తెలుగు ప్రాంత జైన మత చరిత్రలో కొండకుందాచార్యుని తర్వాత పేర్కొనదగిన వాడు ఎవరంటే సింహనంది ఆచార్యుడు. సింహనంది ఆచార్యుని యొక్క ప్రాంతం ఊరు ఏంటంటే కడప జిల్లాలోని పేరూరు అంటే కడప జిల్లాలోని పేరూరు అనేది సింహనంది ఆచార్యుని యొక్క అది ఒక కేంద్రం, ఆయన కేంద్రంగా ఉండేది. అంటే ఆయన ఆచార్యత్వం, ఆయన జైన మత సిద్ధాంతాలను బోధించడానికి అదొక కేంద్రంగా ఉండేది. తర్వాత మనకు ఈ కాలంలో ఒక జైన మత మహాసభ కూడా జరిగింది. ఆ జైన మత మహాసభ ఎక్కడ జరిగింది? వెనకా తాటిపురి మహాసభ అంటారు. వెనకా తాటిపురి మహాసభ అనేది జైన మత మహాసభగా ఈ కాలంలో పేరొందింది. ఈ వెనకా తాటిపురి మహాసభ ఎక్కడ జరిగింది? వెనకా తాటిపురి అనేది ఎక్కడ ఉంటారంటే, దీన్ని దక్షిణ భారతదేశంలో ఉన్న దిగంబర శాఖీయులైన జైనులు ఈ వెనకా తాటిపురి అనే ప్రాంతంలో తమ సిద్ధాంతాన్ని క్రోడీకరించుకునే ఉద్దేశంతో దిగంబర శాఖ జైనులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? క్రీస్తు 150 ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒక మహాసభ ఏర్పాటు చేసుకున్న దిగంబర శాఖ జైనులు. ఎందుకంటే తమ సిద్ధాంతాన్ని క్రోడీకరించుకునే ఉద్దేశంతో వెనకా తాటిపురిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మనకు వెనకా తాటిపురిలో జరిగిన ఈ సభలో సుప్రసిద్ధ జైన సంఘాచార్యుడైన అర్హబలి అనేవాడు ప్రముఖ పాత్ర నిర్వహించడం జరిగింది. తర్వాత ఆ రోజుల్లో దిగంబర జైన సిద్ధాంతంలో మనకు కులంకుశ పాండిత్యం ఉన్న వ్యక్తి ఒకడు ఉండేవాడు. ఆయన పేరు దారసేనాచార్యుడు మాత్రమే. ఈ దారసేనాచార్యుడు అనేవాడు మరి దిగంబర సిద్ధాంతంలో మంచి కూలంకుషంగా పట్టున్నవాడు, మంచి పాండిత్యం ఉన్నవాడు. ఆయన ఒక్కడే ఉండేవాడు భారతదేశ వ్యాప్తంగా. ఆయన పేరు దారసేనాచార్యుడు. మరి దారసేనాచార్యుడు ఎక్కడ ఉండేవాడంటే చంద్రగుహలో ఉండేది. చంద్రగుహ అంటే గిర్నార్, అంటే గుజరాత్లో గిర్నార్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. ఇక్కడ ఉన్న చంద్రగుహలో ఆయన నివసిస్తుండేవాడు. మరి వెనక తాటిపురి సభలో పుష్పదంత, భూతబలి అనే ఇద్దరు ఆచార్యులు దారసేనుని యొక్క ధర్మాన్ని ఈ సభలో ప్రస్తావించడం జరిగింది. వీరి కృషి వల్ల తర్వాత మనకు మహాకర్మ ప్రకృతి ప్రభావం అనే పేరున ప్రసిద్ధి చెందింది. దీన్ని అంటే వీరి కృషి మనకి ఈ సభలో మరి దారసేనాచార్యుని యొక్క
అంశాల గురించి ఎవరు ప్రస్తావించారంటే పుష్పదంత భూతబలిన ఆచార్యులు దారాసేనుని ధర్మాన్ని గురించి సభలో ప్రస్తావించారు. వీరిద్దరి కృషి వలన మహాకర్మ ప్రకృతి ప్రభావం అనే పేరున ప్రసిద్ధి చెందింది. దీనిని మహాసభ వెనకతాటిపురి మహాసభ చర్చించి ఆమోదించడం జరిగింది. ఈ విధంగా వెనకతాటిపురి సభ మహాసభ జరిగింది. తర్వాత మనకు ప్రసిద్ధ జైన కేంద్రాలు ఏమున్నాయి? ఈ కాలంలో ప్రసిద్ధ జైన కేంద్రాలు ఏమున్నాయి? మన తెలంగాణలో మరి తెలుగు ప్రాంతాల్లో అనేక ప్రసిద్ధ జైన కేంద్రాలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధ జైన కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి వస్తే మనకు ప్రసిద్ధ జైన కేంద్రాల్లో మనకు మొట్టమొదటిది బోధన్. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఉన్న ప్రాంతాన్ని బోధన్ను ప్రసిద్ధ జైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ బోధన్ అనేది ఒక ప్రాచీన నగరము. మనకు అస్సక లేదా అస్మక జనపదానికి రాజధాని. భారతదేశ వ్యాప్తంగా మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మనకు 16 జనపదాలు ఉండేవి. ఈ 16 జనపదాల్లో అస్మక జనపదం అనేది తెలంగాణలో ఉండేది. ఈ అస్మక జనపదానికి రాజధాని ఏదంటే పూతన్ లేదా బోధన్ అనేది దీనికి రాజధాని. కాబట్టి ఈ బోధన్ అనేది ఆ కాలం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి ఉన్నది కాబట్టి ఇది చాలా ప్రాచీన నగరంగా ప్రఖ్యాతిగాంచింది. తర్వాత దీన్ని అస్సక లేదా అస్మక జనపదానికి ఇది రాజధానిగా ఉండేది. రాష్ట్రకూట వంశానికి చెందిన రాష్ట్రకూట రాజైన ఇంద్రవల్లభుడు అనేవాడు. ఇంద్రవల్లభుడు అంటే ఎవరంటే మూడో కృష్ణుడు మనకు బోధన్ను రాజధానిగా చేసుకొని పాలించాడు. బోధన్ను రాజధానిగా చేసుకొని పాలించాడు. మరి రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యులు కూడా వారి తొలి రాజధాని బోధన్. తర్వాత మనకు 6వ విక్రమాదిత్య రాష్ట్రకూటలకు సంబంధించిన 6వ విక్రమాదిత్యుని శాసనాలు ఇక్కడి జీనాలయం గురించి మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత 6వ విక్రమాదిత్యుని శాసనాలు ఏం తెలియజేస్తున్నాయి మనకంటే మునిచంద్ర సిద్ధాంత దేవుని పేర్కొంటున్నాయి. తర్వాత కుమార వ్యాస విరచితమైన కన్నడ మహాభారతము మనకు ఏం చెప్తుంది? వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాసుడు రచిస్తే దాన్ని కన్నడ మహాభారతంగా ఎవరు మలిచారంటే మనకు పంప మహాకవి మలిచాడు. మరి ఈ కావ్యము కన్నడ మహాభారతం ఏం తెలియజేస్తుంది? బోధన్కి ఇతర పేర్లుగా ఉన్నట్టు చెప్తుంది. అవేంటంటే విప్రపురి, వదపురము, తర్వాత బహుధాన్య నగరంగా బోధన్ను ఈ యొక్క కన్నడ మహాభారతం పేర్కొంటుంది. మరి మనకు బోధనలో మనకి జైన మతానికి సంబంధించిన ముఖ్యమైనవి ఏమున్నాయంటే మనకు ఇక్కడ జైన ప్రతిమలు మనకు లభించాయి. తర్వాత ప్రతిమా ఖండాలు లభించాయి. తర్వాత బోధనలో ఉన్న దేవల్ మసీద్ స్తంభాల పైన ప్రతిమలు జైన ప్రతిమలు చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. ఈ మసీదు మరి దేవల్ మసీద్ అనేది అంతకుముందు ఒక జైన దేవాలయంగా ఉండేది. కాబట్టి దీన్ని బోధనకు ఇది ప్రధాన కేంద్రంగా మనం భావించవచ్చు. తర్వాత మనకు రెండో కేంద్రం తెలంగాణలో మరొక ప్రముఖ జైన క్షేత్రం ఏంటంటే వేములవాడను రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులుగా పాలించారు. వీరు కూడా జైన మతాన్ని పోషించారు. ఈ వేములవాడ అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నది. రాష్ట్రకూట సామంతులుగా వేములవాడ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మరి వేములవాడ చాళుక్యులు జైన మతాభిమానులు. తర్వాత దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడో నుంచి మంచిగా అనేక మంది జైనాచార్యులకు వేములవాడ గొప్ప ఆశ్రయాన్ని కల్పించింది. తర్వాత వేములవాడ చాళుక్యుల పతనం తర్వాత జైన మతం తన ప్రాబల్యతను కోల్పోయింది. ప్రాబల్యం క్షీణించింది. ఇక్కడ మనకు వేములవాడలో అనేకమైన త్రవ్వకాల్లో అనేక జైన విగ్రహాలు మనకు లభించాయి. తర్వాత నేటి రాజరాజేశ్వర స్వామి దేవాలయము ఒకనాటి జైన దేవాలయంగానే దేవాలయ అనుమానానికి అక్కడి పార్శ్వనాథ విగ్రహము మనకు కారణంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనేది ఒకప్పటి జైన దేవాలయంగా భావిస్తారు. అక్కడ పార్శ్వనాథుడి విగ్రహం మనకు లభిస్తుంది. తర్వాత మనకు వేములవాడలో 10కి పైగా జైన తీర్థంకరుల విగ్రహాలు మనకు లభిస్తున్నాయి. తర్వాత ఇక్కడ గోమటేశ్వర స్వామి విగ్రహము, ప్రతిమలు, చౌముకులు కూడా మనకు ఇక్కడ లభిస్తున్నాయి. వీటిలో మనకు గోమటేశ్వర స్వామి విగ్రహం చాలా అందమైనది. ఇందులో మనకు గోమటేశ్వరుని విగ్రహంలో
రాష్ట్రకూట శిల్ప ప్రభావం మనకు కనిపిస్తుంది. తర్వాత వేములవాడ తర్వాత మరొక ప్రముఖ జైన క్షేత్రం హన్మకొండ. తర్వాత మనకు హన్మకొండ అనేది కాకతీయుల ప్రారంభం నుంచి ఉన్నది జైన కేంద్రంగా. క్రీస్తు శకం 800 సంవత్సరాల నాటికి హన్మకొండ ప్రముఖ జైన కేంద్రంగా ఉంది. తొలి కాకతీయ రాజులు మనకు దిగంబర జైన మతాన్ని పోషించారు. మనకు ఆంధ్రాలో ఉన్న వేంగి రాజధానిగా వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు పాలించేవారు. ఈ విధంగా వేంగి చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు అనే రాజు చేతిలో హింసకు గురైన ఆనాటి జైన మతస్థులు హన్మకొండకు వలస వచ్చారు. ఆ విధంగా హన్మకొండలో తొలి కాకతీయ రాజులు దిగంబర జైనాన్ని పోషించారు కాబట్టి ఈ విధంగా అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన జైనులు ఇక్కడ అభిమానాన్ని, రాజాదరణను పొందడం జరిగింది. తర్వాత మనకు తొలి కాకతీయుల్లో రెండో ప్రోలరాజు వరకు కూడా వీరందరూ కూడా జైన మతాన్ని అనుసరించారు. మరి ఇక్కడ కడలాలయ బసది అనే జైన బసదిని మనకు ప్రోలరాజు మంత్రి అయిన బేతన తన భార్య అయిన మైలమ హన్మకొండలో కడలాలయ బసది అంటే వసతి జైనుల కోసం కడలాలయ బసదిని ఆమె జైనుల కోసం హన్మకొండలో నిర్మించింది. మనకి ఈ కడలాలయ బసదిలోని ఆలయంలో గర్భగృహము, తర్వాత ముఖమండపం 2 కూడా ఉన్నాయి. తర్వాత గర్భగృహము మనకు కొండరాళ్లతో ఏర్పడిన ఒక గొప్ప గుహ. దీనిపైన విమాన నిర్మాణం జరిగింది. కడలాలయ బసదిని పరివేష్టించి ఉన్న రాళ్లపై మనకు పార్శ్వనాథుని విగ్రహము, తర్వాత వర్ధమాన విగ్రహం కూడా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత చవ్వీస తీర్థంకర విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ శిల్పాల్లో చెప్పదగినవి ఏంటంటే వ్యాసపీఠాలు. తర్వాత మనకు హన్మకొండే కాదు, ఓరుగల్లు కోటలో సైతము ముఖ్యంగా శంభుని గుడి సమీపంలో మనకు చీతావ్ ఖాన్ మందిరంలో మేడరాయిని గుడిలో కూడా అనేక శిథిల జైన తీర్థంకరులు మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అంటే అక్కడ కూడా జైన తీర్థంకరుల విగ్రహాలు ఆ కాలంలో చెక్కబడ్డాయి. జైన మతానికి ఓరుగల్లు కూడా ప్రముఖ కేంద్రంగా ఉండేది. తర్వాత మనకు ఈ విధంగా ఉన్న కాలంలో కాకతీయుల్లో గొప్ప చక్రవర్తి అయిన గణపతిదేవుని కాలంలో జైనులు చిత్రహింసలకు గురయ్యారు. ఎందుకంటే గణపతిదేవుని శైవ దీక్షా గురువైన విశ్వేశ్వర శివుడు అనేవాడు ఒక పక్క, మరొక పక్క ప్రముఖ తెలుగు కవి తిక్కన జైనులను శైవ మతాన్ని ప్రోత్సహించారు, జైనులను హింసించమని ప్రబోధించారు. ఫలితంగా గణపతిదేవుడు అనేక మంది జైనులను హింసించి వారి జైన ఆలయాలను, జైన వసతులను నేలమట్టం చేసినట్లు, అనేక మందిని బలవంతంగా శైవ మతంలోకి మార్చినట్లు మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా బలవంతంగా గణపతిదేవుడు జైనులను హింసించి మత మార్పిడి చేసినట్లు మనకు సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ మనకి ఈ విధంగా జైన మతాన్ని మరి గణపతిదేవుడు చాలా తీవ్రంగా అనేక జైన బసతులు కూల్చడం, కొన్ని వేల జైన బసతులు కూల్చడం, అనేక మంది జైనులను బలవంతంగా శైవ మతంలోకి మార్చడం, ఇవన్నీ అంశాలను అలాంటి గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు వహించినప్పటికీ కూడా జైన మతం పూర్తిగా పతనం కాలేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రీస్తకం 1319 సంవత్సరంలో అప్పయాచార్యుడు అనే జైన కవి హన్మకొండలో ప్రతిష్టాసార అనే నామాంతరం ఉన్న జీనేంద్ర కళ్యాణ కావ్యాన్ని ఆయన రచించాడు. ఈయన ఒక గొప్ప జైన కవి. ఈ జైన కవి ఆ జీనేంద్ర కళ్యాణ కావ్యాన్ని రచించాడు. మనకు తర్వాత క్రీస్తకం 15వ శతాబ్దం వాడైన మనకు హన్మకొండలో క్రీస్తకం 15వ శతాబ్దం వాడైన వినుకొండ వల్లభరాయుడు అనే కవి తన క్రీడా విరామం అనే ఒక వీధి నాటకాన్ని రచించాడు. మరి ఆయన వినుకొండ వల్లభరాయుడు తన క్రీడా విరామం అనే వీధి నాటకంలో ఏం తెలియజేశాడంటే ఓరుగల్లులో ఒక ప్రదేశాన్ని బౌద్ధ విహార భూమి అని ఆయన వివరించడం జరిగింది. తర్వాత మనకు పొట్ల చెరువు, ఇంకొక ప్రముఖ జైన కేంద్రం ఏంటంటే పొట్ల చెరువు. ఈ పొట్ల చెరువు అనేది హైదరాబాద్ నగరానికి వాయువ్య దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్నే పాటన్ చెరువు లేదా పొట్ల చెరువునే పటాన్ చెరువు అని అంటారు. ఈ పొట్ల చెరువు క్రీస్తకం 12వ శతాబ్దంలో దక్షిణ దేశ రాజకీయ మత చరిత్రలో
ఈ పొట్ల చెరువు అనేది ప్రముఖ పాత్ర పోషించింది. మనకు కళ్యాణి చాళుక్య రాజైన తైలపుడు అనే రాజు పొట్లకీరే అంటే పటాన్ చెరువును రాజధానిగా చేసుకొని పాలించాడు. తెలంగాణలో జైన మతం ఏ విధంగా ప్రవేశించింది, తర్వాత జైన మతము కర్ణాటక నుంచి ప్రవేశించింది, తర్వాత తెలంగాణలో జైన మతం ఏ విధంగా వ్యాపించింది అనే అంశానికి వస్తే, ఈ అంశాలకు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించిన ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. జైన మతము ఈ క్రింది ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతంలోకి విస్తరించింది. మనకు ఇది ప్రశ్న, ఏ ప్రాంతాల నుంచి మొట్టమొదటిసారిగా జైన మతం తెలంగాణలోకి విస్తరించిందంటే, దానికి ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి బీహార్, డి గుజరాత్. ఇవి మనకు ఆల్టర్నేటివ్స్, 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. దీంట్లో మనకు జైన మతము తెలంగాణలోకి కర్ణాటక ప్రాంతం నుంచి విస్తరించింది. కర్ణాటక ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రవేశించింది. దీనికి ఆన్సర్ కర్ణాటక ప్రాంతం. మనకు ఎగూటి జైన దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఎగూటి జైన దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే ప్రశ్న గతంలో చాలాసార్లు అడిగారు. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే, ఏ కారవేలుడు, బి భారవి, సి రవికీర్తి, డి నయసేనుడు. ఇవి ఆల్టర్నేటివ్స్. మనకు ఎగూటి జైన దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే మనకు రవికీర్తి నిర్మించాడు. ఈ రవికీర్తి అనేవాడు బాదామి చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ పులకేశి సైన్యాధిపతి. ఈ రవికీర్తి ఆయన అయ్యహోల్ శాసనాన్ని మనకు బాదామి చాళుక్యుల రెండవ పులకేశి అయ్యహోల్ శాసనాన్ని ప్రకటిస్తే దాన్ని రచించిన వాడు రవికీర్తి. ఈ రవికీర్తే మనకు ఈయన జైన మతాభిమాని, జైన మతాన్ని అనుసరించాడు. అందుకే ఈయన జగూటి జైన దేవాలయాన్ని మనకు నిర్మించడం జరిగింది. తర్వాత మూడో ప్రశ్న, శ్రావణ బెల్గోళ, కర్ణాటకలో శ్రావణ బెల్గోళలోని గోమటేశ్వర విగ్రహాన్ని ఈ క్రింది ప్రాంతంలో విగ్రహాన్ని ఆదర్శంగా చేసుకొని నిర్మించారు. శ్రావణ బెల్గోళను గోమటేశ్వర ఈ విధంగా నిర్మించారని ప్రశ్న అడిగినప్పుడు మనకు ఆల్టర్నేటివ్స్ ఏమి ఇచ్చారంటే, బోధన్, ఏ బోధన్, బి ఉదయగిరి, సి వేములవాడ, డి పూదూరు. ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. మనకు దీనికి ఆన్సర్ ఏంటంటే బోధన్. ఏ బోధన్ మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ శ్రావణ బెల్గోళ కర్ణాటకలో ఉన్న శ్రావణ బెల్గోళ, కర్ణాటకలో శ్రావణ బెల్గోళ అనేది మైసూరు సమీపంలో ఉంటుంది. మరి మనకి ఇక్కడ బోధన్లో గోమటేశ్వర విగ్రహాన్ని నిర్మించారట. ఈ గోమటేశ్వర విగ్రహాన్ని శ్రావణ బెల్గోళ కర్ణాటక రాజ్యానికి సంబంధించిన చాముండరాయ అనే మంత్రి ఈ విగ్రహాన్ని చూసి, ఇలాంటి ఈ విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన శ్రావణ బెల్గోళలో గోమటేశ్వర విగ్రహాన్ని, ఇక్కడ ఏ విగ్రహం ఉండేది, మనకి ఇక్కడ బాహుబలి విగ్రహం ఉండేది. మనకు బోధనలో బాహుబలి విగ్రహాన్ని ఆదర్శంగా చేసుకొని ఆయన గోమటేశ్వర విగ్రహాన్ని శ్రావణ బెల్గోళలో నిర్మించాడు. తర్వాత 4వ ప్రశ్న, మహావీరుడు తెలుగు ప్రాంతాలను దర్శించినట్లు తెలుపుతున్న ఆవశ్యక సూత్రాలు. మహావీరుడు అనేవాడు 24వ బౌద్ధ తీర్థంకరుడు, చివరివాడు. ఈ మహావీరుడు తెలుగు ప్రాంతాలను దర్శించినట్లు తెలుపుతున్న ఆవశ్యక సూత్ర గ్రంథ రచయిత ఎవరు అంటే, దీనికి ఆన్సర్స్ వచ్చేసి ఏ ఉదయనుడు, తర్వాత బి మహావీరాచార్యులు, సి హరిభద్రాచార్యులు, తర్వాత డి శేషాచార్యులు. ఈ విధంగా ఆన్సర్స్ ఇచ్చారు. ఈ ఆన్సర్లో మనకు కరెక్ట్ ఆన్సరు హరిభద్రాచార్యులు. అంటే ఈ హరిభద్రాచార్యులు రచించిన గ్రంథం ఏంటంటే ఆవశ్యక సూత్ర. ఈ ఆవశ్యక సూత్ర మనకి ఏం తెలియజేస్తుందంటే, 24వ తీర్థంకరుడైన మహావీరుడు తెలంగాణను దర్శించినట్టు తెలుపుతుంది. తర్వాత 5వ ప్రశ్న, జైన 10వ తీర్థంకరుడైన శీతలనాథుడి జన్మస్థలము ఏది? ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఏమి ఇచ్చారంటే, ఏ బాదలపురి బ్రాకెట్లో భద్రాచలం, బి లేంబులవాడ బ్రాకెట్లో వేములవాడ, సి పొట్ల చెరువు బ్రాకెట్లో పటాన్ చెరువు, డి కొల్లిపాక బ్రాకెట్లో కొలనుపాక. ఈ 4 మనకు ఈ శీతలనాథుడి యొక్క జన్మస్థలం ఏదనే ప్రశ్న ఇక్కడ అడగడం జరిగింది. ఈ ప్రశ్న గతంలో కూడా అడిగారు. ఏంటంటే ఈయన యొక్క కరెక్ట్ ఆన్సర్ బాదలపురి. ఈయన జన్మస్థలం బాదలపురి అంటే భద్రాచలం
10వ తీర్థంకరుడైన శీతలనాథుడి యొక్క జన్మస్థలము. తర్వాత ఆరో ప్రశ్న వచ్చేసి జైన బౌద్ధ మతాల మధ్య సంఘర్షణ జరిగిందంట. జైన బౌద్ధ మతాల మధ్య సంఘర్షణను ఈ క్రింది గ్రంథము మనకు తెలుపుతుంది. దీంట్లో ఈ ప్రశ్న అడిగారు. దీనికి ఆల్టర్నేట్స్ ఏమన్నా ఇచ్చారంటే ఏ సమయసారము, బి నియమసారము, సి ప్రమాణ స్థల డి ధర్మామృతము. ఈ 4 గ్రంథాలు ఇచ్చారు. మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే వచ్చేసి ధర్మామృతము. అంటే మనకు జైన మతం, బౌద్ధ మతం తర్వాత వచ్చిన జైన మతము ఈ విస్తరిస్తున్న క్రమంలో ఈ 2 మతాల మధ్య ఘర్షణ జరిగిందట. ఈ ఘర్షణ గురించి మనకి ఏం తెలియజేస్తుందంటే ధర్మామృతం అనే గ్రంథం తెలియజేస్తుంది. ధర్మామృతాన్ని ఎవరు రచించారంటే నయసేనుడు అనే జైన కవి ధర్మామృతాన్ని రచించాడు. తర్వాత మనకు ఏడో ప్రశ్న శ్వేతాంబర జైనులు ఈ క్రింది జైనాచార్యుని శిష్యులు. మనకు తర్వాత దీనికి ఆల్టర్నేట్స్ ఏమిచ్చారంటే ఏ స్థూలభద్ర, బి భద్రబాహు, సి శీతలనాథుడు, తర్వాత డి హరిభద్రుడు. మరి శ్వేతాంబర జైనులు ఎవరికి శిష్యులు, ఏ జైనాచార్య శిష్యులు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ స్థూలభద్ర ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకు జైనులు శ్వేతాంబర దిగంబర శాఖలుగా చీలిపోయారు. విభేదాలు వచ్చి స్థూలభద్రుని యొక్క శిష్యులను శ్వేతాంబరులు అన్నారు. వాళ్ళు మార్పులు కోరారు కాబట్టి వాళ్ళని శ్వేతాంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరించేవారు అన్నారు. దిగంబరులు అంటే బట్టలు లేని వాళ్ళను భద్రబాహు శిష్యులను దిగంబరులుగా భావించారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది జైన తీర్థంకరుని యొక్క చిహ్నము సింహము. అంటే 24 మంది తీర్థంకరులు ఉన్నారు మనకు. ఈ క్రింది జైన తీర్థంకరుని చిహ్నము సింహం అని సింహం అనేది ఏ జైన తీర్థంకరుని యొక్క చిహ్నంగా ఉండేది. అంటే దానికి ఏ వచ్చేసి వృషభనాథుడు, తర్వాత బి శీతలనాథుడు, సి పార్శ్వనాథుడు, డి మహావీరుడు. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క 24 మంది తీర్థంకరులు ఉన్నారు జైన మతంలో. మరి ఈ తీర్థంకరులు జీవన వారధిని దాటడానికి ఉపయోగపడాలి. ఈ తీర్థంకరులు మొత్తం కూడా జైనులకు మోక్ష సాధన చూపించారు. మరి 24 మంది తీర్థంకరుల్లో ఒక్కొక్కరికి ఒక చిహ్నం ఉంది. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి మహావీరుడు. ఆయనకు చిహ్నము ఉండేది. తర్వాత 9వ ప్రశ్న తుంగభద్ర నది తీరంలో దిగంబర జైనులు ఉన్నట్లు పేర్కొన్న వారు ఎవరు? అంటే మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఏమిచ్చారు? ఏ తుంగాచార్యులు, బి పాణిని, సి మెగస్తనీస్, డి ప్లీనీ. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మెగస్తనీస్ అనేవాడు మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి. మెగస్తనీసు ఆయన పేర్కొన్నాడు. తుంగభద్ర నది తీరంలో తాను దిగంబర జైనులను చూసినట్లు ఆయన పేర్కొన్నాడు. ఈ విధంగా మనకు ప్రశ్నలు ఎగ్జామినేషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించండి. సో ఇంతటితోని ఈ ఎపిసోడు ముగించడం జరుగుతుంది. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.